హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మాన్సా అండ్ తారు ఛానల్. నేను చేంజ్ చేసామన్నమాట, చిన్న డిఫరెన్స్. అండ్ బీఈడి చేస్తున్నాను అనమాట, బీఈడి ఫస్ట్ ఇయర్. అండ్ ఇక్కడ వచ్చేసేసి రికార్డ్ అసైన్మెంట్స్ అనేటివి ఉన్నాయి. టోటల్గా 10 ఆర్ మినిమం 9 ఉన్నాయి. ఇది వచ్చేసేసి యోగా అసైన్మెంట్, యోగా పిక్చర్స్ ప్లస్ టాపిక్ అనేది ఏంటి అనేది యోగా ఇంట్రొడక్షన్. మొత్తం 70 పేపర్స్ అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇంగ్లీష్, అది ఒక 40 పేపర్స్ అనమాట అసైన్మెంట్స్. యోగా అండ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ మెథడాలజీస్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈజ్ అసైన్మెంట్స్. అండ్ మెజర్మెంట్ అనేది ఫీల్డ్ ఎంగేజ్మెంట్, మెజర్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఫిలాసఫికల్ ఫౌండేషన్ అనమాట. మొత్తము 5 ఫీల్డ్ ఎంగేజ్మెంట్స్. మళ్ళీ మెథడాలజీ అంటే సబ్జెక్ట్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనమాట మెథడాలజీ అంటే. నాది బీఎడ్ ఫస్ట్ ఇయర్లో మెథడాలజీ వచ్చేసేసి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ మెథడాలజీ మ్యాథ్స్లో కూడా మనము రికార్డ్స్ అని అంటారు. అండ్ మిగతా అన్నీ ఓవరాల్గా 10 ఉన్నాయి. అండ్ ఇప్పుడు సబ్మిషన్ పీరియడ్ అనమాట. ఫ్రంట్ పేపర్లో కాలేజ్ నేమ్, మన డీటెయిల్స్ రాసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి పీరియడ్ ప్లాన్ అనమాట, అంటే స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేస్తాము, లెసన్ ప్లాన్. పీరియడ్ ప్లాన్ మీన్స్ లెసన్ ప్లాన్ అనమాట. ఒక పీరియడ్ డ్యూరేషన్ ఈజ్ 45 minutes. ఫస్ట్ ఏం చేద్దాం, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ టీచర్ నేమ్ అనమాట. మాన్సా అని రాసేసుకున్న, హాల్ టికెట్ నేమ్. అంటే ఇది అసైన్మెంట్ సబ్మిషన్ కాబట్టి ఫామ్ ప్రకారంగా వెళ్ళాలి. హాల్ టికెట్ నంబర్ అండ్ ఇంకా వచ్చేసేసి సబ్జెక్ట్ నేమ్, మ్యాథ్స్ సబ్జెక్ట్ నేమ్ వచ్చేసేసి మ్యాథ్స్. డ్యూరేషన్ క్లాస్ 8th క్లాస్ గురించి టాపిక్ తీసేసుకున్నాను, పీరియడ్ ప్లాన్. అండ్ నేమ్ ఆఫ్ ద టాపిక్, నేమ్ ఆఫ్ ద టాపిక్ ఆర్ నేమ్ ఆఫ్ ద లెసన్. ఏ లెసన్? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ తీసేసుకున్నాను. ఆల్రెడీ నేను ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది ముందు వీడియోస్లో చెప్పాను. ఒకవేళ మీరు విననట్టయితే ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దిస్ ఛానల్ వీడియోస్ అనమాట. అండ్ నేను ఇప్పుడైతే నేనైతే పర్సూయింగ్ బీఈడి ఫస్ట్ ఇయర్ ఇన్ ఎంఆర్కే కాలేజ్ యాప్రాల్లో అనమాట. అండ్ టాపిక్ వచ్చి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. లెసన్ ప్లాన్ చేస్తే ఎలా, స్టూడెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది మనము రాయాలి బీఈడిలో. లైక్ మ్యాథ్స్ అసైన్మెంట్స్లో. అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే ఇందులో ఎలా చెప్తారు, అకాడమిక్ స్టాండర్డ్స్లో కన్సెప్షనల్ అండర్స్టాండింగ్స్ అనమాట. ఎలా అండర్స్టాండ్ చేస్తాము, ఎలా పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బై సీయింగ్ ఏ టెక్స్ట్ బుక్ వి విల్ టెల్ ద స్టూడెంట్స్ అబౌట్ ద లెసన్ ప్లాన్. లేదా ఆల్రెడీ మనము లెసన్ ప్లాన్ అనేది ముందుగానే 1 day బిఫోర్ చదివేసి మనం ఎలా ప్రజెంటేషన్ ఇస్తే ఎలా అర్థం చేసుకుంటారు పిల్లలు అనేది వీ హ్యావ్ టు teach. Children are able to solve variable, constant and expressions in algebraic expressionsలో అనమాట. మెయిన్గా వేరియబుల్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చి టీచింగ్ లెసన్ ప్లాన్ ఏమేమి ఉంటాయి టీచింగ్ లెసన్ ప్లాన్స్లో వచ్చేసేసి టీచింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. ఫస్ట్ వచ్చేసేసి స్టెప్స్ రాసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి టీచర్ యాక్టివిటీ అండ్ పీపుల్ యాక్టివిటీ, బోర్డ్ యాక్టివిటీ. టీఎల్ఎం మీన్స్ టెక్స్ట్ బుక్ అనమాట. వైల్ సీయింగ్ ద టెక్స్ట్ బుక్ వీ టీచ్ ద స్టూడెంట్స్. బ్లాక్ బోర్డ్ యాక్టివిటీ, పీపుల్ యాక్టివిటీ, బ్లాక్ బోర్డ్ యాక్టివిటీ. అండ్ టీఎల్ఎం టీచింగ్ టెక్స్ట్ బుక్. బై సీయింగ్ ఏ టెక్స్ట్ బుక్ వీ విల్ టీచ్ ద లెసన్ అనమాట. స్టెప్ 1లో ఇంట్రొడక్షన్ ఇన్ ద సెన్స్ గ్రీటింగ్స్. క్లాస్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం చేస్తాము, గుడ్ మార్నింగ్ టు ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్ క్లాస్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్, హౌ ఆర్ యూ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ స్టూడెంట్స్, ఐఎమ్ ఫైన్ టీచర్ అని చెప్పేస్తారు. మళ్ళీ దాంట్లో మైండ్ మ్యాపింగ్. నెక్స్ట్ వచ్చేసేసి మైండ్ మ్యాపింగ్. ఇక్కడ మనం గ్రీటింగ్స్, వాట్ గ్రీటింగ్స్ వీ విల్ గివ్, గుడ్ మార్నింగ్ టు స్టూడెంట్స్, how are you all,
గుడ్ మార్నింగ్ టీచర్. మనం చెప్పిన వెంటనే స్టూడెంట్స్ ఏమని చెప్తారు? గుడ్ మార్నింగ్ టీచర్ అని. హౌ ఆర్ యూ ఆల్? We are questioning them, students. Fine teacher. Had your breakfast? Yes teacher. స్టూడెంట్స్ వెళ్తే రెస్పాన్స్ అవుతారనమాట. అలా మనం స్టూడెంట్ ప్లాన్ రాసుకోవాలి. ఇక టీచర్ ప్లాన్. హౌ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ while lesson, while you are going to the class, how you will teach the lesson, you will use the blackboard or not. If you are using the blackboard, what material you will use, like duster, chalk piece. This is the main important, and we have to write the date and we start the lesson. And here mind mapping. ఇన్ మైండ్ మ్యాపింగ్ వాట్ ఆ లెసన్లో ఉన్నది ఏంటి, మనం ఏం చెప్పాలి అనేది చూసుకోవాలి. టీచర్ డస్ మైండ్ మ్యాపింగ్ టీచ్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్. వాట్ టీచర్ విల్ టీచ్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ ఏ కాన్స్టాంట్, వాట్ ఈజ్ ఏ ఎక్స్పోనెంట్, వాట్ ఈజ్ ఏ వేరియబుల్, అదేంటో ఫస్ట్గా అయితే teacher before only writing the questions. While using the blackboard, we will ask the students to answer the question. Now I am sticking the blackboard, and blackboard I am writing algebraic expression. This is the assignment. We have to teach them. Ella teaches them. We have to explain to our teachers. They have to correct that. And we are teaching the algebraic expression, and I took a question 2x square plus 5 terms. These two are terms, and 2 is a coefficient, x square is a variable, 5 is a constant. By seeing on the board, children should to answer the question. Now I written on the board. They are, by seeing the question, I will ask to the student, what is algebraic expression? They will say 2x square plus 5. What is variable? X square. What is constant? 5. Next. And here algebraic formulas, duration and presentation. Again I stick the blackboard in my paper column, and while using the test book I am teaching the lesson. And 3x square plus minus y. Now what is the formulas? A plus b whole square, a square plus b square plus 2ab, and a minus b square, a plus b square minus 2ab is the formula. Next, of the topic totally I completed the section anamata. Board la anedi how much time I took, in 45 minutes. What I have to say that I presented in the classroom. Now student teacher reflection. What is the conversation between the student teacher? Reflection. Students are understood the correct, they give the answers to the question. Whatever I will ask on the board, what I had presented, I will ask about that question. Student will reply the answer which I am asking them. They maintain classroom in good manner. Rules. Next is I am using TLMS while teaching algebraic expression. Solving the topic today's class. This is the period plan, and lastly we have to sign signature of the student teacher sign and signature invigilator signature. One is mine and one is invigilator signature.
sign of the invigilator teacher, and they will check this period plan is correct or not, and they will sign and they will correct my assignment. This is the process. And how many assignments? MRK College of Education, April, Secunderabad. Assignments: name, course, semester 1, roll number, year 2023 to 2024. And MRK College Education, April, Secunderabad is the 4 are there: mentor and declaration by the student, and certificate from the examiner, certificate of the examiner. And one more, we field engagement. This is the field engagement. 3 topics we are selecting. About 3 topics we have to write minimum 10 papers. For one topic 10 papers, and second topic 10, and other topic is 10 paper. And period plan is a 5, totally 5 అన్నమాట. Period plan 1 and period plan 2, whatever I wrote in the period plan I explained before, and I took a one period plan and I explained. If you understand, please like and subscribe, don't forget. And this is my basic first BAD first year, and I return the records and assignments. If it is correct, please like and subscribe. And total 5 period plans I wrote, and I explained only one period plan. For some I stick the blackboard, and for some it is a drawing purpose because I did not stick the blackboard. And period plan 3, preliminary information, academic standards, and here it comes to introduction and mind mapping, duration, and presentation, student teacher reflection. This is the main important of the period plan. In maths we have to write the period plans, and English also we have to write.